కిడ్నీ సమస్యలు ఈ మధ్య ఎక్కువగా పీడిస్తున్నాయి ప్రజల్ని. దానికి కారణాలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోకుండా వైద్యకీయ రంగం విఫలమై దాన్ని వాణిజ్యీకరణం వైపు తీసుకెళ్ళటం మన దురదృష్టం. నేను మీ ముందుకు సిరిధాన్యాల్ని, తర్వాత మన జీవన విధానాన్ని, క్రమాల్ని ప్రశ్నిస్తూ ముందుకు వస్తున్నాను. నేను అంటే మనం జీవిస్తున్న క్రమబద్ధత తప్పిపోయింది. మనం ప్రకృతికి అనుగుణంగా జీవించటం లేదు అనే విషయాల్ని మనం గుర్తించటం లేదు. ఇప్పుడు కొత్త అంశం ఏమిటంటే ప్రజల్లో ఇప్పుడు ఫిట్నెస్ అనే ఒక భయంకరమైన కోరిక తీసుకొచ్చి ఈ వెస్టర్నైజ్డ్ ఫిట్నెస్ కాన్సెప్ట్ ఏముంది, జిమ్కి వెళ్ళి డుమ్ 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 అని ఇలా చేసేసి 6 ప్యాక్ 10 ప్యాక్ ఈ సినిమాల్లో ఆ హీరోలను 4 సార్లు ఇలా చూపిస్తే, సో ఇవంతా వాణిజ్యీకరణం వైపు తీసుకెళ్తున్నారు. నిజంగా ఫిట్నెస్ కాదది. ఈ జిమ్లకి వెళ్ళిన వాళ్ళు మొన్ననే బెంగళూరులో ఎంత భయంకరమైన విషయాలు బయటపడుతున్నాయంటే, ఈ పెద్ద పెద్ద సిటీల్లో ఈ జిమ్లకు వెళ్ళే వాళ్ళు నా దగ్గర 100 కేసులు వస్తున్నారు ప్రజలు. 28-year-old బాయ్ స్తనాల నుంచి పాలు రావడం మొదలుపెట్టాయి. స్తనాల నుంచి పాలు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీర్య కణాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. ఇంకా ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే పెద్ద పెద్ద సిటీల్లో ఇప్పుడు ఆడపిల్లలు కూడా జిమ్లకు వెళ్ళడం మొదలు పెడుతున్నారు. ఇక్కడంతా వాళ్ళు ఆ ప్రోటీన్ రిచ్ ఫిట్నెస్కి ఇది కావాలి అది కావాలని వాళ్ళు బాటిళ్ళల్లో అమ్ముకోవడం మొదలుపెట్టారు. అది ముఖ్యమైన బిజినెస్ వాళ్ళకి. అక్కడ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పి అందులో రకరకాలైన మందుల్ని వాడటం, ఆ మందులు ఆ ప్రచోదక పదార్థాలు మన పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేయటం గమనించట్లేదు మనం. అంటే ప్రతి ఒక్క విషయాన్ని వాణిజ్యీకరణ పరంగా ఈ బహురాష్ట్రీయ కంపెనీలు మార్చుకోవటం, మన ఆరోగ్యం దానికి పనంగా నాశనం అవుతూ వస్తోందని మనం గమనించట్లేదు. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ. అంతెందుకు, ఇప్పుడు మనం రోడ్ల మీద పడి గుడ్లు తింటున్నారు అందరూ ప్రజలు. రోజుకు 1 కాదు 2 కాదు 3 కాదు 4 గుడ్లు 5 గుడ్లు. ఇంతమంది ఇన్ని గుడ్లు ఎలా తినగలుగుతున్నారని మనం ఆలోచించట్లేదు. ఎన్ని కోళ్ళు ఎన్ని గుడ్లు పెట్టాలి ఇలా అందరూ తింటూ ఉంటే? ఎలా తయారవుతున్నాయి ఈ గుడ్లు అని ఎవడైనా ఆలోచిస్తున్నాడా? రంజాన్ పండుగ వచ్చింది. రంజాన్ పండుగ ఉద్దేశం ఏమిటి? అందరూ ఉపవాసం ఉండి ఆ మిగిల్చిన దాన్ని పేదలకు ఇవ్వాలని. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో రంజాన్ పండుగలో మీరు లెక్కాచారం వేస్తే మాంసం 3 రెట్లు ఎక్కువ తిన్నారు. మొత్తం ముస్లింల పేర్లు చెప్పుకొని అందరూ మాంసం ఎక్కువ తినేస్తున్నారు, రాత్రిపూట తింటున్నారు. సో చూసారా, అంటే ప్రతి ఒక్క విషయాన్ని వ్యాపారీకరణం చేసుకోవటం. పండుగలను వ్యాపారీకరణం చేసుకుంటున్నాం. ఇంతెందుకు, ఇప్పుడు గణేష్ పండుగ వచ్చింది, ఇంకా 10 రోజులు మొత్తం బిజినెస్ కోట్ల రూపాయలు. అది ఏం అమ్ముతున్నారో వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు, కొనుక్కుంటున్నాం. సో ఇవంతా పండుగల్ని వ్యాపారీకరణం చేసుకోకూడదు మనం. అవి సాంప్రదాయాలు, మన ఇళ్ళల్లో మనం చేసుకోవాల్సిన అంశాలు. అంటే ఏదో పదార్థాన్ని వాడటం అనేది అతి ముఖ్యమైపోయింది. ఈ పదార్థ ఉత్పాదన కృతకంగా జరుగుతుంది, ఇంత పెద్ద ప్రమాణంలో జరుగుతుంది. మనకు కావాల్సింది ఆహారం, ఆరోగ్యాన్ని నింపాలి మన దేహంలో. ఈ విషయాల్ని సూక్ష్మంగా ప్రజలు ఆలోచించాలి. ఈ ఆలోచన క్రమాన్ని మనం పోగొట్టుకున్నాం. సో ఈ విషయాల్ని మనం, మీరందరూ అనుకుంటున్నారు సిరిధాన్యాలు డైట్ నేను వాడతాను, నాకు డయాబెటీస్ బాగవుతుంది, ఇది బాగా కాలేదు అది బాగవుతుంది అనుకుంటున్నారు మీరు. డయాబెటీస్ బాగవుతుంది. నిన్న 3 రోజులైంది ఒక ముస్లిం ఆవిడ 29 సంవత్సరాల వయసులో, మీరు ఈ పేరు వినుంటారో లేదో, మయస్థీనియా గ్రేవిస్. ఇది ఒక భయంకరమైన ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటారు. అంటే పోను నరాలకు, కండరాలకు, స్నాయువులకు ఉన్న ఆ సంబంధం
చెడిపోతూ చివరికి నాలుక కదపలేని స్థితికి, ఇటువైపు నుంచి అలా నాలుక కదపలేదు, వేళ్ళు కదపలేరు, కళ్ళు రెప్పలు కదపలేని స్థితికి ఈ రోగం మిమ్మల్ని తీసుకెళ్తుంది. అంచెలంచెలుగా 5-6 సంవత్సరాల్లో బెడ్ మీద పడుకొని అన్ని ప్రక్రియలు స్తంభించడం జరుగుతూ వస్తుందన్నమాట. అలా జరిగిన ఒక ఆవిడ, ముస్లిం లేడీ, మొత్తం నా ఉపన్యాసాలు విని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వంట పాత్రను పారవేసి కొత్తగా మట్టి కుండలు, స్టీల్ పాత్రలు తెచ్చుకొని వంట వండడం మొదలుపెట్టి, కొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు భోజనం చేస్తూ, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేరుశనగల నూనె వారం తాగుతూ 8 నెలల తర్వాత మొన్న గురువారం మా ఇంటికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేసి, నేను ఇప్పుడు మొత్తం ఇంట్లో పనిచేసుకుని, షీ వాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 పిల్లలు నిన్నారు, మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయింది, మొత్తం సంసారం అంతా 12 మంది వచ్చారు ఇంటికి. వచ్చి కాళ్ళకు నమస్కారం చేసి, మైస్థీనియా గ్రేవిస్, వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళు, చాలా బాగా డబ్బులు ఉన్నాయి, అమెరికాకి వెళ్ళారు, బాగా కాలేదు, అక్కడెక్కడో న్యూజిలాండ్కి వెళ్తే అక్కడికి వెళ్ళారు, అన్ని చోట్ల చెప్పారు, దిస్ ఇస్ ఇట్, ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్, ఎవరు ఏమీ చేయలేరు, మీరు స్టెరాయిడ్స్ తీసుకోండి, ఒకరోజు బాగుంటారు, ఇంకో రోజు బాగుంటారు. అలాంటి భయంకరమైన రోగాల్ని కూడాను బాగు చేసుకోవచ్చు. సో నా కొర్రలు తింటే నాకు వేడవుతుంది, అరికలు తింటే తల తిరుగుతుంది, ఇవన్నీ సరిగ్గా వంట చేసుకోకుండా సరైన పదార్థాలను ఇప్పుడు ఏరో మీరు అక్కడెక్కడో తినొస్తే వాంతులు బేదులు అవుతాయి, చాలామందికి అవుతున్నాయి. అంటే మీరు కొర్రల నుంచే వాంతులు బేదులు అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫెక్షన్స్ ఏదో అలా మామూలుగా అందరికీ అన్ని చోట్ల జరుగుతుంటాయి. కానీ నిజంగా మీరు కొర్రల్ని రాత్రి నానబెట్టి ఉదయం వండుకొని తింటే ఏ వేడి కాదు, 48 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు కూడాను మీరు కొర్రలు రాత్రి నానబెట్టి ఉదయం వండుకొని తింటే మీ దేహం చల్లబడుతుందే కానీ వేడి కానే కాదు. కానీ ఇప్పుడు ఈ కుక్కర్లలో వంట వండుకోవడం అలవాటైన తర్వాత ప్రజలు కొర్రల్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి కుక్కర్లో పెట్టి 10 సార్లు కూగించేసి సరిపోయింది తింటున్నాం అనుకుంటే మీరు నిజంగా వంట చేయటం రాదన్నమాట. అంటే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకు కన్వీనియన్సెస్ ఎక్కువైపోయాయి, అదే వంట అనుకుంటున్నారు. మీరు కుక్కర్లో ఏ వంట వండకూడదు. నాకు అర్థం కాదు, కుక్కర్లో కూరగాయలను పెట్టి కూగించేస్తే అందులో ఇంకేం మిగులుతుంది? కూరగాయల్ని జస్ట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు స్టీమ్ చేయాలి, కానీ 3-4 నిమిషాలు వేడి నీళ్ళలో వేసి ఉంచితే చాలా మటుకు కూరగాయలు ఉడికిపోతాయి. అలాంటిది మనం కుక్కర్లో పెట్టి అన్నీ ఒకటేసారి బియ్యము, బేడలు, పప్పు అంతా మొత్తం వేసి ఒక 5 సార్లు 6 సార్లు కూగించి ఒక సాంబార్ పౌడర్ తెచ్చి ఇలా వేసి సాంబార్ చేశాను, పప్పు చేశాను అనుకుంటే మీరు వంటలు చేయటమే లేదు. యు ఆర్ ఆల్ అబ్సల్యూట్లీ వేస్ట్ బాడీస్. ఇలాంటివన్నీ మీరు కుకింగ్ అనుకుంటున్నారు అనుకుంటే ఆ పదార్థం ఏమిటి, దాన్ని ఎలా వంట చేయాలి, నానబెట్టాలి, ఎలా నానబెట్టాలి, మట్టి కుండలో వండుకో, ఇవన్నీ అంశాలు నేను ప్రతి చోట చెప్తూ వస్తున్నాను. అంతా చేస్తుంటారు, కానీ చివరికి ఒక కాఫీ తాగటం వదలని వాళ్ళు 1000 మంది ఉన్నారు. సార్ మీరు చెప్పిందే తింటున్నాను, కషాయాలు తాగుతున్నారు, పొద్దున్న లేచి కషాయం తాగుతారు, మళ్ళా ఆఫీస్కి వెళ్ళి కాఫీలు టీలు వాయించేస్తున్నారు. సో ఇలాంటివన్నీ లోపల లోగుట్టు అంటాం దీన్ని. అంటే సమాజంలో మన అలవాట్లు మనం మార్చుకునేదానికి ఇంకా ఆ ప్రజ్ఞ పూర్తిగా రాలేదు. ఆ స్తబ్దత, ఆ జడత్వం ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటుంది. సో వీటన్నిటినీ మీరి రండి. మనం గడిచిన 40-50 సంవత్సరాల్లో ప్రాకృతిక జీవనానికి, ప్రకృతి పరంగా మన జీవనం నుంచి దూరం అవుతూ వస్తున్నాము. ఎవరూ నడవట్లేదు. నడుస్తున్నాను సార్ అంటాడు. ఎన్ని గంటలకయ్యా అంటే, లేదు సార్ నేను 5 గంటలకు లేస్తాను, లేచి అర్ధగంట అటు ఇటు తిరిగితే కానీ కక్క సరిగ్గా రాదు, ఆ టాయిలెట్లోనే 20 నిమిషాలు ఉంటాడు, బయటకు వచ్చి షూలు కట్టుకొని అంతా చేశారు సార్. 5 o'clock నుంచి 6:30 వరకు నడుస్తున్నాను. వాడు నడిచింది 15 నిమిషాల మధ్యలో. సో ఇలాంటివన్నీ కారణాలు.
నేను ఎందుకు ఇంత చిన్న చిన్న విషయాల్ని మీ ముందు ఉంచుతున్నానంటే ఇవన్నీ నిజంగా మనలో మన జీవితంలో జరుగుతున్న విషయాలు.